Google deletes over 80 lakh negative reviews to bring TikTok's rating to 4.4 stars. దగా దగా మోసం ఏ జవానీ గాండ్ మరవాని. వెల్ హలో గైస్, ఇవాళ మళ్ళీ మనం మన జాతిరత్నాలు పుట్టుకొచ్చిన అంతర్జాతీయ యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దిస్ టైమ్ ఇట్ హ్యాస్ బీన్ గాన్ వెరీ ఎమోషనల్. ఈ మధ్యన ప్రపంచంలో 11 ఏళ్ల వయసుకే గుండెకే ఒక 10 సార్లు పగులుతుంది. అండ్ ఈ టిక్ టాక్ వచ్చినప్పటి నుండి వీళ్ళు ఎరగని మనుషులకి మేకప్ కొట్టి డెకరేషన్ వేసి ఓ 4 బాటిల్ గ్లిసరిన్ పోసి డస్ట్బిన్ నుండి చెత్త కలిపి ఒక 15 సెకండ్లో ఒక పెంట డైలాగ్తో ఒక వీడియో చేస్తారు. అదేదో లవ్లోను ఫీలింగ్స్లోను పిహెచ్డీ చేసినట్టు. వీళ్ళ డైలాగ్స్ వింటే వచ్చే ఫీలింగ్, వీళ్ళ యాక్టింగ్ చూస్తే వచ్చే ఫీలింగ్, వీళ్ళ పెయిన్ వీళ్ళ ఎమోషన్ చూస్తే వచ్చే ఫీలింగ్. మనకి జానర్లో బాగా ఇరిటేషన్ తెప్పిస్తున్న టాప్ క్యాండిడేట్స్ ఇవి. మనం అనుకుంటున్నట్టు ఇవి డిఫరెంట్ కేసెస్ కాదు సార్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్. జాతి రత్నాలు ఫీచరింగ్ ఎమోషన్, ఫీచరింగ్ గ్లిసరిన్, ఫీచరింగ్ మన మొదటి రత్నం పేరు స్టారుల్కే స్టార్, గ్లిజరిన్ స్టార్, ప్రాషు 223. ట్రిమ్మర్ అనేది ఒకటి ఉంటుంది జీవితంలో. ఎప్పుడైనా దాని ముఖం చూసావా? వీడు టిక్ టాక్ లో కూర్చొని ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారా? ఏం చేయడు సార్. ఓకే సర్లే, ఏం చేశాడో అది చూద్దాం అయితే. బాబు గ్లిజరిన్, ఎమోషన్, యాక్షన్. ఆమె ఫోన్ చేసింది కట్ చేసిన. ఎందుకు ఉచ్చపోస్తున్నావా? అరే అసలు ఆమె ఫోనే లేదరా, అట్లా చెప్పాలరా. ఇదిగో చిప్ప, అదిగో సిగ్నల్, డూ ఫెస్టివల్. నువ్వు రోజు ఇంత బాధపడుతున్నావా? రాని ఫోన్లు కూడా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఏ జవానీ గాండ్ మరవాని. ఫేస్ లో స్మైల్ చూసావు కన్నా, నువ్వు ఇచ్చిందే. కళ్ళలో కన్నీరు చూసావా, ఇది కూడా నువ్వు ఇచ్చిందే. రేయ్, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో రచ్చే పట్టే పని. కానీ ఫేస్ లో స్మైల్ ఆగిపోయింది, నా కళ్ళలో కన్నీరు కాదట్లేదే. నిబ్బాకి లైవ్ ఎగ్జాంపుల్ అంటే అది వీడే. అయినా లాస్ట్ లో ఎక్స్ప్రెషన్ ఏంట్రా, నోట్లో మరమరాలు పిసుక్కుంటున్నావా? ఏ జవానీ గాండ్ మరవాని. అన్న, అమ్మాయిని ఇంకా లవ్ చేస్తున్నావా? లేదు. రోజు తనే గుర్తుకొస్తుందా? లేదు. ఆ అమ్మాయి కోసం బాధపడుతున్నావా? అస్సలు లేదు. అంతా నిజమే చెప్తున్నావా? లేదు. గుండె చప్పుడా. దీన్ని మన వర్షన్ లో మార్చుకుందాం. నీ కంటెంట్ లో లాజిక్ ఉందా? లేదు. నీ డైలాగ్స్ లో ఫీల్ ఉంటదా? లేదు. నీ ఇంట్లో ట్రిమ్మర్ ఉందా? అస్సలు లేదు. నువ్వు మొగోన్వా? లేదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పా. ఏ జవానీ గాండ్ మరవాని. ఇప్పుడు మన రెండో రత్నం మెచ్యూరిటీ పాప దివ్యశ్రీ. భూమికి జానర్ లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నువ్వు నా ఛానల్ మీద స్ట్రైక్ వేసావు సరే, కానీ స్ట్రైక్ వేస్తే నేను నీకు భయపడతానని అనుకుంటే మాత్రం ఈ అబ్బాయిలు డ్రింక్ చేసేదంతా అమ్మాయిల కోసం. తను లవ్ యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ అని తాగుతాడు, తను బ్రేకప్ చెప్తే బాధ అని తాగుతాడు, పెళ్లి చేసుకోవాలంటే లాస్ట్ మినిట్ లో బ్యాచులర్ పార్టీ అని తాగుతాడు, పెళ్ళైనాక తను టార్చర్ తట్టుకోలేక తాగుతాడు. మానవ జాతి ముందుకెళ్తుంటే నీ వీడియో చూసి ఎమ్మటే యూటర్న్ తిప్పింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. వచ్చావుగా, ఇంకా నువ్వు నా వాడివి, నువ్వు వదిలేసి వెళ్ళా నేను నీదాన్నే. బా, నిబ్బి మీమ్స్ అన్ని వీడియోలో కనిపించేసాయి. నువ్వు ఐ హేట్ యు అన్నా నాకు ఐ లవ్ యు అని వినిపిస్తుంది. मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. అందరూ అంటారు నువ్వు సాడిస్ట్ అని. అవును, నేను సాడిస్టే. సాడిస్ట్, నువ్వు సాడిస్ట్వి. నీ ముందు సాడిస్ట్ అన్న పదం కూడా ఎంత చిన్నదో తెలుసా? ఒక్కటి చెప్పనా, మనం సాడిస్ట్ గా ఉంటేనే బ్రతకగలం, లేకపోతే వాడుకొని వదిలేస్తా బ్రో. అండ్ వన్ థింగ్, హ్యాపీ న్యూ ఇయర్. అన్నావా? నువ్వు అంటావమ్మా. నువ్వు ఇట్లా అన్నావు కాబట్టి ఈ సంవత్సరం ఇట్లా అద్భుతంగా తగలాల్సి వచ్చింది.
జవానీ గాండ్ మరవాని. నాకు అసలు వీళ్ళు ఇట్లాంటి వీడియోస్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. వీళ్ళు వీడియోస్లో కంటెంట్ కంటే గుడిలో ఇచ్చే ప్రసాదం ఇంకా ఎక్కువ ఉంటుంది. అదేదో ప్రపంచం మొత్తం ఈ మొక్కటికే లవ్ మీద పిహెచ్డి ఉన్నట్టు, వీడు ఒక్కడికే బ్రేకప్ అయినట్టు. ఆపండి, చూసి ఆనందించేటోడు ఎవడు లేడు ఇక్కడ. అరే 301 కాల్ టు 101 కింద కాల్తుంది కదా మచా స్టార్ట్ షౌటింగ్ బచో బచో దీన్ని కూడా రోస్ట్ చేసుకో నా రాజా హైదరాబాద్ ఆజా నీకు హిందీ నేర్పించి చేపిస్తా బెండ్ బాజా వద్రా మచా ప్లీజ్ జాజా బ్రో ఇది ఫ్రీ స్టైల్ చోటే నీకు ఇదంతా అర్థం కాదు గో ప్లే